ప్రత్యేక ప్రణాళికతో తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని, అలాగే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి ఐతనగర్లో పర్యటించిన మంత్రి మనోహర్ ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టణంలో వార్డుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం స్థానిక ఐతనగర్ నుండి పాదయాత్రగా 1-2 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నాయకులు మంత్రి మనోహర్కు ఘన స్వాగతం పలికారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్నప్రేని రాజకుమారి, గుంటూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు అన్నాబొత్తుని జయలక్ష్మి సహా పలువురు నాయకులు వార్డుల పర్యటనకు వచ్చిన మంత్రి మనోహర్కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా ఐతనగర్ పేరంటాళమ్మ గుడిలో నాదెండ్ల మనోహర్ పూజ నిర్వహించి అక్కడి నుండి పాదయాత్ర ప్రారంభించారు. 1-2 వార్డుల్లో తిరుగుతూ స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. స్థానిక ప్రజలు ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, శానిటేషన్, మురుగు సమస్య వంటి ఇబ్బందులను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. వాటి పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పట్టణంలో పాదయాత్ర చేపట్టామని అన్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కార దిశగా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, డిఎస్పీ బి జనార్దన్ రావు, వివిధ విభాగాల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అప్లికేషన్ పెట్టుకొని వస్తుంటే 2 మాటలు అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు. ఇదిగో ఆయన కాగితం రాసుకుని వస్తారు 5 గారు ఉంటున్నప్పుడు అంటే కాగితం కూడా రాసుకున్నారు. నాకు ఎక్కడ మా పవన్ కళ్యాణ్ అభిమానంతో తెలంగాణ నుంచి జెండా పట్టుకోవాలి. ఆ అమ్మాయి ఉన్న అభిమానంతో చెబుతున్నాను. మా అన్నయ్య చాలా ఇష్టం. ఆయన ఏం చేస్తారు వచ్చినా కూడా ఏదో వస్తారు, ఏమి చేయరు. ఏం కావాలి, ఏం జరిగింది, ఏ విధంగా నీకు సహాయం కావాలి ప్రభుత్వం? మేము ఉండడానికి ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు సార్. మాకు ఏమి అద్దెలు కట్టుకోలేక పిల్లలు చదువు. మీ అడ్రస్ వివరాలు అవన్నీ నమోదైనాయా కరెక్ట్గా? ఆధార్ కార్డు ఉందా? అన్నీ ఉన్నాయి సార్. కాలువ తీసుకొచ్చి మురికాలు కలిపితే సరిపోయింది. నేను ఆవేదన ఏరే కాదండి, ఎమ్మెల్యే అండి. ఏం పనులు ఇక్కడే ఇల్లు, మా ఇల్లు ఇదే పాలెట్. నాకేం భయం నష్టం జరుగుతుంటే పట్టించుకోకూడదు. పాలెట్ గారు అబ్బాయిని నేను, పాలెట్ తిరుపతి గారు తప్పు కదా. ఎంత వాళ్ళు ఉసూరుమని అమ్మమ్మ నేను మాట ఇస్తున్నా మీకు, నేను మీకు మాట ఇస్తున్నా. దయచేసి మీకు మాట ఇస్తున్నాను. నాకు 4 రోజులు టైం ఇవ్వండి. తహసీల్దార్ గారు ఆయన ఇరిగేషన్ అదేవిధంగా హౌసింగ్ వాళ్ళు ఇద్దరిని తీసుకెళ్ళి ఇమీడియట్గా చేపిస్తారు. దాని తర్వాత నేను కూడా చూస్తాను. వారం టైం ఇవ్వండి, తప్పకుండా చేస్తాను. ప్రభుత్వం నుంచి అందిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో తెనాలి పురపాలక విభాగం నుంచి మేము అందించాల్సిన పారిశుద్ధ్యం గురించి, లేదా రోడ్ల నిర్మాణం గురించి, వీధి దీపాల గురించి ప్రజల దగ్గర నేరుగా వెళ్ళి పరిపాలన యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా జవాబుదారితనం, నిజాయితీగా ప్రజలకు ఏ విధంగా మాట ఇచ్చాము, పారదర్శకంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు అందరినీ సమానంగా చూసుకునే విధంగా, ఇక్కడ పార్టీలతో కానీ, కులాలతో కానీ, మతాలతో కానీ సంబంధం లేని విషయంగా ప్రతి ఒక్కరికి సమానంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయం కార్యక్రమాలన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. వాస్తవానికి ఈరోజు ఐతానగర్లో పర్యటిస్తున్నప్పుడు ఇంకా చాలామంది పాపం లబ్ధిదారులు ఎవరైతే గతంలో కొంతమంది పెన్షన్లు తొలగించారు, కొంతమందికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఈ రోజుకి కూడా వాళ్ళకి ఏ ప్రాంతంలో ఉందో ఏందో వాళ్ళకి చూపించని పరిస్థితి. అదేవిధంగా లబ్ధిదారులు పాపం కొంతమంది 50,000 రూపాయల వరకు వెచ్చించినా కూడా కనీసం ఆ ఇల్లు ఏ స్థాయికి వచ్చిందో, లెంటల్ లెవెల్కి వచ్చిందా, బేస్మెంట్ లెవెల్కి వచ్చిందా,
దాని గురించి కూడా సమాచారం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ పారే విధంగా, కాలువలు ఇంకా సక్రమంగా మేము శానిటేషన్ పెంచే విధంగా, ఐతానగర్లో ఉన్న పార్క్స్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేసేటట్టు నేను చైర్పర్సన్ గారు కూడా రిక్వెస్ట్ చేశాను. అది రాబోయే సమావేశంలో తప్పకుండా దానిపైన ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్న పార్క్స్ని అవుతున్నాయో ఇంకా సుందరీకరణ చేయడమే కాకుండా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయమని ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ అడిగారు. సో తప్పకుండా 1,35,00,000 రూపాయలతోటి మనం ఫైకస్ పార్క్ అక్కడ మన వాటర్ ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. అది వేసవికాలం కల్లా పూర్తి చేస్తాం. చిన్నరావూరులో ఏ విధంగా పార్క్ నిర్మాణం చేసామో అదేవిధంగా ఐతానగర్లో కూడా ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం పనులు ప్రారంభం అవబోతున్నాయి. ఈ తరుణంలో హయ్యర్పేటలోనూ తర్వాత మనకి ఐతానగర్లో స్కూల్ పక్కన ఉన్న చెరువు రెండు కూడా అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాల లోపున్న బిడ్డలు ఎవరైతే పాపం ఈ కుటుంబాల నుంచి రేపటి రోజున మళ్ళీ పాఠశాలకి వెళ్ళే విధంగా ఒక కార్యక్రమం చేయాలి. నేను చైర్పర్సన్ గారిని, కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. అవసరమైతే మన మున్సిపల్ కౌన్సిలర్స్లో ఒక సబ్ గ్రూప్గా ఫామ్ అయ్యి, సబ్ కమిటీగా ఫామ్ అయ్యి ప్రతి అంగన్వాడీ కేంద్రం, పాఠశాలని వాళ్ళు సందర్శించి వీలైనంత వరకు మనం ప్రోత్సహించే విధంగా, ఇది మొదటి రోజు కాబట్టి మా వాళ్ళు కూడా కొంచెం పికప్ అవ్వాలి. ఆ లోపాలు కనపడుతున్నాయి స్పష్టంగా. అధికార యంత్రాంగం కూడా ఇంకొంచెం చురుగ్గా పనిచేయాలి. పారిశుద్ధ్యంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రేపటి నుంచి ఫర్దర్గా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అంటే దాదాపు 530 కోట్ల రూపాయలతోటి భూములు కొనుగోలు చేసి నిర్వీర్యంగా వదిలేసిన పరిస్థితి. ఎవరికైతే ఆ స్తోమత ఉందో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఆ కాలనీ సందర్శిస్తే ఈ రోజున మనం బాధపడాల్సిన అంశం ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు అప్పచెప్పారు. సామాన్యుడు ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు రోడ్డు కావాలి, లైట్ కావాలి, రక్షిత మంచినీటి పథకం ద్వారా నీరు అందించాలి, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి. వీటి గురించి పక్కన పెట్టేసి కేవలం వాళ్ళకి ఏ విధంగా లబ్ధి కలుగుతుందా అనేది వాళ్ళు ఎదురు చూశారు తప్ప సామాన్యులకి మేలు జరిగే విధంగా మాత్రం ఆ లేఅవుట్లు సరిగ్గా డిజైన్ చేయలేదు. విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం. జనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు, ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరగలేదని. ఆ వివరాలన్నీ కూడా తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దాంట్లో చెక్ చేస్తున్నారు. అక్కడ ఫైల్స్ అన్నీ కూడా విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం వేచి చూద్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటంటే ఎవరైతే ఎదురు చూస్తున్నారో పాపం నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అర్హత కలిగిన లబ్ధిదారులు, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిలబడాల్సిందే, నిలబడతాం. Please subscribe to our YouTube channel.